జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాలు కొత్తవి కాదు. హిందుత్వం, సనాతన ధర్మం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ కున్న అభిమానాన్ని ఆయన ఎన్నోసార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి కుదరడంలో పవన్ పాత్ర కీలకమన్నది కూడా రాజకీయ వర్గాల అభిప్రాయం. అయితే తాజా పరిణామాలు చూస్తే తెలంగాణలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించడం, కమిటీల ఏర్పాటు, కార్యాచరణ సిద్ధం చేయడం బీజేపీకి అసౌకర్యంగా మారినట్లు చర్చ నడుస్తుంది. మరోవైపు తెలంగాణ బీజేపీ కూడా పొత్తుల అవసరం లేదని స్పష్టం చేయడం రాజకీయ వేడిని పెంచింది. జనసేన పోటీ వల్ల ఓట్లు చీలిపోతాయా? దాని ప్రభావం బీజేపీపై పడుతుందా? ఏపీలో ఉన్న పొత్తుల ప్రభావం తెలంగాణలో కనిపిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ జాతీయ బీజేపీ నేతలతో నేరుగా టచ్ లో ఉన్న నేపథ్యంలో చివరి నిమిషంలో అయినా పొత్తులపై నిర్ణయం వస్తుందా, లేక ఎవరి దారి వారు ఎంచుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. కమలం, జనసేన మధ్య విభేదాల కంటే రాజకీయ వ్యూహాలే ముందుకొస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రయోగం ఏ మలుపు తిప్పుతుందో రాబోయే ఎన్నికలు తేల్చనున్నాయి.